గద్ద లెక్క వాలుతా రైతు సమస్యల పరిష్కారానికి సర్కారు మెడలు వంచుతా ఈ దద్దమ్మలకు చేత కాకపోతే వాళ్ళను పండబెట్టి తొక్కి అయినా మేడిగడ్డ నుంచి నీటిని విడుదల చేస్తా. మేడిగడ్డలో 10,000 మందితో ధర్నా. పంటకు 500 బోనస్ ఇవ్వకపోతే కొరికి చంపుతారు. కేసీఆర్ నిన్న సిరిసిల్ల జిల్లాకు వెళ్ళారు. రైతులకు నీళ్లు అందించాలని కాళేశ్వరం స్పీడ్గా కంప్లీట్ చేశాం. పైనుంచి అధిక వర్షం రావడంతో కోమటిరెడ్డి కంపెనీ కట్టిన మిడ్మానేరు కట్టానాడు కొట్టుకుపోయింది. కోమటిరెడ్డిని జైల్లో పెట్టాలనుకుంటే మేము పెట్టకపోయే వాళ్ళమా? కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశము, అవినీతి అంశము, దానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అది కేవలం కూలిపోయింది. 2 పిల్లర్లు 3 పిల్లర్లు లేదా 3 పిల్లర్లను రీప్లేస్ చేయొచ్చు అనేటువంటిది కేసీఆర్ సర్కార్ చేస్తున్నటువంటి వాదన. లేదు అక్కడ ఏమీ చేయలేమనేటువంటి మాట కాంగ్రెస్ సర్కార్ చేస్తున్నటువంటి వాదన. దీనంతటికీ పక్కన పెట్టేస్తే కేంద్రం నుంచి వచ్చినటువంటి మిగిలినటువంటి న్యూట్రల్గా ఉండేటువంటి వాళ్ళు ఇప్పటికే సర్వే చేస్తున్నారు. అసలు మేడిగడ్డ సర్వైవ్ అవుతుందా కాదా, కాళేశ్వరం అంటే ఒట్టి మేడిగడ్డనేనా, సుందిల్లా అన్నారు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ నుంచి సూర్యాపేట దాకా మొదటి ఫలితం కాళేశ్వరం ఫలితం వచ్చేది, మొదటి ఫలితం సూర్యాపేటకే. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఏమేమి ఉన్నాయి అసలుకి అనేటువంటి అంశాలు త్వరలో ఒక నివేదిక రానున్నది. ఆ కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం పూర్తయింది, లేకపోతే కాళేశ్వరం నీళ్ళు ఇస్తామనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టి అందులో ఏమి అవినీతి జరగలేదు, లేకపోతే దాంట్లో ఏమి తప్పు జరగలేదు. 1-2 కూలిపోవడం అనేటువంటిది సహజమైనటువంటి విషయం. బ్యారేజీలు కట్టేటప్పుడు లేదంటే ప్రాజెక్టులు కట్టినప్పుడు చిన్న పొరపాట్లు జరగడం అనేటువంటిది సహజం అనేటువంటి మాట కేసీఆర్ చెప్తున్నారు. అది చిన్న పొరపాటు కాదు, అసలు అది కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టే పనికి రాదు అనేటువంటి మాట కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. కట్టినటువంటిదంతా కూడా అవినీతిలో కరిగిపోయింది, కూలిపోయింది, తొందరపాటు వల్ల కరిగిపోయింది. కట్టేటువంటి జాగా కూడా ప్లేస్ ఎల్లంపల్లికి ఎక్కడ కట్టాలి, లేకపోతే ఎక్కడ బ్యారేజ్ కట్టాలనేటువంటి అంశం పైన, మేడిగడ్డ దగ్గర కట్టాలన్నా అన్నారం దగ్గర కట్టాలనేటువంటి అంశం పైన పూర్తిగా కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం వహించింది. కాళేశ్వరం అనేటువంటిది బ్లండరు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేనటువంటిది ప్రభుత్వ వాదన, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వం ఏమో ఇది కాళేశ్వరం అనేటువంటిది వరప్రదాయిని, మేము కేసీఆర్ అధికారంలో ఉన్నటువంటి 10 ఏళ్ల పాటు ఎక్కడ కూడా కరువు రాలేదు. ఈ కరువు కేసీఆర్ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఈ కరువు నీళ్లను వాడుకోవడంలో కేసీఆర్కు ఉన్నటువంటి తెలివి వల్ల వచ్చినటువంటి వరదను స్టోర్ చేయగలిగినము, వచ్చినటువంటి నీళ్ళని ఇవ్వగలిగినము. కరీంనగర్ లాంటి గోదావరి పరివాహక ప్రాంతాలలో కూడా తాగునీటి సమస్య వచ్చి రోజు నీళ్ళు ఎందుకు వస్తున్నాయనేటువంటి ప్రశ్న కేసీఆర్ వేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులేమో దానికి కౌంటర్ వేస్తున్నారు. ప్రజలు ఏది నమ్ముతారు? కాళేశ్వరం వల్లనే 10 ఏళ్ల పాటు సస్యశ్యామలమైనటువంటి పంటలు వచ్చినాయా? కాళేశ్వరం లేకపోవడం వల్లనే ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయా? ఈ కరువు కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి కరువు అనేటువంటిది టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. చవట ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, నీళ్లను వాడుకోవడంలో తెలివి లేదు. సర్కారు మీదున్నదా మాదున్నదా కేసీఆర్ ముందెందుకు చెప్పలేదంటారు. ఈ అంశాలపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్లు ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళడం లేదు. ఇది నిజం. అసలు కాళేశ్వరం అనేటువంటిది బ్లండర్ అని గత 9 సంవత్సరాలలో లేదంటే కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పండినటువంటి పంటలకు కాళేశ్వరానికి సంబంధం లేదనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడంలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకత్వం విఫలమైంది. ఎందుకంటే ఈసారి కరువు రావడం కేవలం వర్షాభావ పరిస్థితుల వల్లనే అనేటువంటి విషయం ప్రజల్లోకి వెళ్తుందా? లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వర్షాభావాలు వచ్చినాయనేటువంటిది. ఎందుకంటే డిసెంబర్లో కొత్త ప్రభుత్వం వచ్చింది. పడాల్సినటువంటి వర్షాలు అంతకు ముందు జూన్ నుంచి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు పడాల్సినటువంటి వర్షాలు పడలేదు సెప్టెంబర్ దాకా. సో వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ కరువు వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ నీళ్లను సరైనటువంటి విధానంలో వాడకపోవడం వల్ల కాళేశ్వరం, ఎందుకంటే డిసెంబర్ తర్వాత కాళేశ్వరం వరద వచ్చిందా రాలేదా?
డిసెంబర్ 3 తర్వాత, డిసెంబర్కు 3 ముందు ఆ కాళేశ్వరానికి వరద వచ్చిందా, డిసెంబర్ 3 తర్వాత కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంత వరద వచ్చింది, ఎంత వరదను కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకోలేకపోయింది, ఎంత వచ్చినటువంటి వరద ఎంత, చేయాల్సినటువంటి నీటి నిల్వ ఎంత, గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో కానీ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎన్ని, పైనుంచి వచ్చినటువంటి వరద ఎంత, ఆ వరదను స్టోర్ చేయడంలో, ఎత్తిపోతలు చేయడంలో, ఎత్తిపోయడంలో, నీటిని నిల్వ చేయడంలో, రిజర్వాయర్లకు పంపింగ్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందా డిసెంబర్ 3 తర్వాత? ఈ విషయం పైన కాంగ్రెస్ సర్కారు ఎందుకు సరైనటువంటి సమాధానం చెప్పలేకపోతుంది? ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా డిసెంబర్ 3 కంటే ముందు పాత ప్రభుత్వం ఉన్నది, అంతకుముందు ఈ ఎండిపోయినటువంటి ఎల్లంపల్లి కానీ లేకపోతే మిడ్ మానేరుకు సంబంధించి కానీ ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి నీళ్లు కానీ నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి నీళ్లు కానీ కొత్త ప్రభుత్వం కంటే ముందు నీటి నిల్వలేంటి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నీటి నిల్వలేంటి, అంతకు ముందు డిసెంబర్ 3వ తారీఖు ఫలితాల కంటే ముందు వచ్చినటువంటి వరద ఎంత, డిసెంబర్ 3 తర్వాత వచ్చినటువంటి వరద ఎంత, ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు స్టోర్ చేయగలుగుతాము, ఎంత విడుదల చేయగలుగుతాము, కాళేశ్వరం లాంటి ఎత్తిపోతలు కానీ దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకం కానీ ఎన్ని నీళ్లను ఎత్తిపోయగలిగింది, ఎన్ని రిజర్వాయర్లను నింపగలిగింది, నింపిన రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి, ఈ అంశాలను కూలంకుషంగా ప్రజలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడంలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ మేధావులు అనుకునేటువంటి వాళ్ళు, ఎక్స్పర్ట్లు విఫలమయ్యారా? ఇవాళ ప్రజల్లోకి కేసీఆర్ చెప్పినటువంటి మాట వెళుతుందా, కాంగ్రెస్ చేసినటువంటి విమర్శ వెళుతుందా అనేటువంటిదే ప్రశ్న. ప్రజల్లోకి వెళ్తుంది అది ఖచ్చితంగా. ఇవాళ 4 నెలల్లోనే ఎండినాయి పంటలు, అంతకుముందు ఎండలేదు, ఈ ఎండలు అంతకుముందు లేవా? వర్షాలు గత 9 సంవత్సరాలుగా ఏ సీజన్లో ఎంత పడింది? కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయా, వర్షాలు ఎక్కువ పడ్డాయా, తక్కువ పడ్డాయా, పడాల్సినటువంటి సీజన్లో ఎంత పడింది, పడకపోతే ఎప్పుడు పడలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా వర్షాలు సరిగ్గా పడకపోయినా సరే నీళ్ళు ఇచ్చారా, కరెంట్ ఇచ్చారా అనేటువంటి విషయం కూడా క్లారిటీ రావాలి. పారినటువంటి కాలువల్లో నీళ్లు కాళేశ్వరం నీళ్ళేనా కాదా, మిగిలినటువంటి ప్రాజెక్టుల నీళ్ళ, ఈ అంశాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు చెప్పకపోతే ఇవాళ కేసీఆర్ చెప్పినటువంటి విషయమే నిజం అనేటువంటి విషయం ప్రజల్లోకి, చర్చల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఇదే నిజమైతే ఇది చెప్పాలి, అదే నిజమైతే అది చెప్పాలి. మనం కూడా ప్రయత్నం చేద్దాము న్యూట్రల్గా. తెలంగాణలో ఉన్నటువంటి సాగునీటి నిపుణులతోటి ఏదైనా ఒక ఇంటర్వ్యూ పెట్టేసి అసలు నిజంగా గత 9-10 సంవత్సరాలుగా ఏ సీజన్లో ఎంత వర్షం పడింది, ఏ సీజన్లో ఎన్ని రిజర్వాయర్లు నిండినాయి, ఎండాకాలంలో తాగునీటిని ఇచ్చేటువంటి విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎక్కడ విఫలమైనటువంటి విషయాన్ని చేయాలి.